అందరికీ నమస్తే అండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం ఇది. జగన్మోహన్ రెడ్డి గారేమో వైసీపీ పార్టీ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీకి వస్తాను అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో నాయకులేమో, కూటమి ప్రభుత్వ పెద్దలేమో మీకు ప్రజలు ఇవ్వలేదు, మీకు 10% సీట్లు రాలేదు కాబట్టి మీకు చట్టం ప్రకారం మీకు ఇచ్చే అవకాశం లేదు, రూల్ ప్రకారం మీకు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు ఇవ్వం అని అంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి మీరు జర్మనీ వెళ్ళండి, జర్మనీలో అయితే మీకు ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అని సెటైరికల్గా కామెంట్స్ వేశారు. సో ఇది రాజకీయంగా ఒక పెద్ద వార్ జరుగుతోంది. ఈ విషయంలో అసలు రూల్స్ ఏమున్నాయి, చట్టం ఏముంది, రాజ్యాంగంలో ఏముంది, కోర్టులు ఏం చెప్పాయి. సో ఓవరాల్గా ఈ ఎల్ఓపి అనే అంశం మీద మనం ఒక క్లారిటీగా ఈ వీడియోలో చెప్పుకుందాం. దీనికి మనం చెప్పుకోవడానికి 1950s నుంచి కూడా వెళ్దాం. 1955 తర్వాత జీవి మౌలాంకర్ గారు, ఆయన్ను ఫాదర్ ఆఫ్ లోక్సభ అని అంటారు. మన లోక్సభకు ఫస్ట్ స్పీకర్. ఆయన ఒక రూల్ తీసుకొచ్చారు, జీవి మౌలాంకర్స్ రూల్ అంటారు. మీరు కూడా గూగుల్లో చేయొచ్చు, సెర్చ్ చేయొచ్చు ఒకసారి. సో ఆయన తీసుకొచ్చిన రూల్ ప్రకారం ఏమిటంటే, ద డైరెక్షన్స్ 120 and 121 issued under the Rule 389 of the Rules of Procedure and Conduct of Business in the House of People provides for recognition of party or group and conditions for such recognition. The said directions were issued by the first Speaker of Lok Sabha, G.V. Maulankar, and has been famously known as Maulankar's rule. Amongst various conditions laid down by the directions, Direction 121 of 1 of C requires to the party to have at least strength equal to the quorum fixed to constitute a sitting of the House, that is 1/10 of the total number of members of the House. Hence, as per the present strength of Lok Sabha అని లోక్సభలో గతంలో లెక్కలది రాసుకొచ్చారు. అంటే జీవి మౌలాంకర్ గారి రూల్ ప్రకారం 10% సభ్యులు ఉండాలి. కానీ సభ్యుల జీతభత్యాలు, ఈ అలవెన్సెస్ అండ్ వాళ్ళ భద్రతకు సంబంధించి, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి 1953లో వచ్చిన ఒక చట్టం. సో మీకు పక్కన అది పెడుతున్నా చూడొచ్చు. సో దానిలో ఈ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి ఇదిగో 10% సీట్లు ఉండాలి అని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. సో ఆ చట్టంలో ప్రస్తావించలేదు. మౌలాంకర్ గారి రూల్లో మాత్రం ఇది ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి. అసలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఏమిటి, అది రావడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పట్టుబడుతున్నారు అనేది మాట్లాడాలంటే, నిన్న మాజీ స్పీకర్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు చాలా క్లారిటీగా. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి, ఆ ప్రతిపక్ష నేత హోదా అండ్ ఈ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అనేది అన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్, టెక్నికాలిటీకి సంబంధించినవి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి చట్టసభలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే విపక్ష పార్టీ ఉండాలి, ప్రజల గలంలో ఉండాలి. అలాగే కొన్ని నియామకాల్లో కొన్ని నామినేటెడ్ పదవులు, ఇప్పుడు సెంట్రల్ స్థాయిలో అయితే సిజిఐ అండ్ ఎన్నికల కమిషనర్ అండ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ లాంటి నియామకాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి లోకాయుక్త అండ్ ఆర్టీఐ కమిషనర్స్ అండ్ కొన్ని రక్షణకు సంబంధించి అంటే సెక్యూరిటీకి వింగ్కి సంబంధించి నియామకాల్లో కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పాత్ర ఉండాలి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారో, చంద్రబాబు నాయుడు గారో కూర్చొని, లేదా అయ్యన్న పాత్రుడు గారో, వీళ్ళు ముగ్గురే కూర్చొని లోకాయుక్తనో లేదంటే ఆర్టీఐ కమిషనర్నో నియమించడానికి అవ్వదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలవాలి. సో అలా పిలవడానికి ఏ రూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారు? 10% సీట్లు ఆయనకు లేవు కదా, సో ఆయన్ని పిలవం అనడానికి లేదు. రూల్ లేకపోతే లేకపోవచ్చు కాక, కానీ భిన్నాభిప్రాయం ఉంటుందిగా, అందుకు పిలవాలి. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పుకోవాల్సింది చట్టం వేరు, సాంప్రదాయం వేరు.
జగన్మోహన్ రెడ్డి గారికి చట్ట ప్రకారం ఈ 10% సీట్లు రాలేదు కాబట్టి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వము అనడానికి లేదు. అలాగని సాంప్రదాయబద్ధంగా చూసుకున్న ఎక్కడా కూడా 10% సీట్లు రాకపోతే వాళ్ళకి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చిన సందర్భాలు లేవు. కొన్ని సందర్భాల్లో ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఇవ్వడం లేదు. అదంతా కూడా స్పీకర్ విచక్షణాధికారాల మీద ఆధారపడి ఉంది. 2014లో కాంగ్రెస్ పార్టీకి 44 ఎంపీ సీట్లు వచ్చాయి, లోక్సభ స్థానాలు వచ్చాయి. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, మాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కావాలి అని. సుప్రీంకోర్టు ఆ పిటిషన్లో మేము కల్పించుకోము, మాకు సంబంధం లేదు, అంతా కూడా మీ లోక్సభకు సంబంధించిన వ్యవహారం, మీ రాజకీయ వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్లో శాసన మండలిలో సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక సభ్యుడు, బిహారీ యాదవ్ అనే సభ్యుడు, ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వడం లేదు అని కోర్టులో పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు ప్రతి చట్టసభలో కూడా ప్రధాన ప్రతిపక్షం అనేవాళ్ళు ఉండాలి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అప్పట్లో కామెంట్ చేశారు. కామెంట్ మాత్రమే చేశారు, ఆర్డర్ పాస్ చేయలేదు. అంటే మీకు ఇక్కడ కాస్త కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎస్, నిజంగానే ఈ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాకు సంబంధించి నేను కూడా ఆన్లైన్లో ఉన్న రకరకాల జర్నల్స్, 1955 నుంచి జరిగిన పరిణామాలు, ఏ రాష్ట్రాల్లో ఏ సభల్లో ఏం జరిగింది, ఈ 10% సీట్లు రానప్పుడు ఇచ్చారా లేదా, ఇలా నేను చదువుతున్నప్పుడు, ఈ వీడియో చేయడానికి ముందు అనేక అంశాలు చదువుతున్నప్పుడు నాకు కూడా అంతా కన్ఫ్యూజనే. నిజంగా సుప్రీంకోర్టు ఒకసారి అలా వ్యాఖ్యానించింది, మరోసారి ఇలా వ్యాఖ్యానించింది ఒక సందర్భంలో. అలాగే రూల్స్ స్పీకర్ మౌలాంకర్ గారు ఫస్ట్ స్పీకర్ మౌలాంకర్ గారు ఆ రూల్ పెట్టారు. ఆ తర్వాత 1977లో ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఇక్కడ చట్టాల్లో ఒక క్లియర్ పాయింట్ మనకు అర్థమైంది ఏంటంటే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనేది 2 ఆస్పెక్ట్స్గా మనం చూడాలి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి సెపరేట్గా అసెంబ్లీలోకి వెళ్ళడానికి ఒక గేట్ ఉంటుంది, అది గౌరవంతో కూడి హోదాతో కూడింది, హుందాతనం. అలాగే కొన్ని అదనపు జీతభత్యాలు ఉంటాయి, అలవెన్సెస్, శాలరీ ప్లస్ అలవెన్సెస్ అదనంగా కొన్ని ఉంటాయి. అలాగే సెక్యూరిటీ అదనంగా ఉంటుంది. అలాగే ఒక కారు ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఉండేవి ఇవి. సో ఇవన్నీ ఇవ్వడానికి అతనికి 10% సీట్లు ఉండాలి అని మౌలాంకర్ గారి రూల్లో ఉంది. కానీ చట్టంలో లేదు, రాజ్యాంగంలో లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్స్లో లేదు, ఏ చట్టసభలోనూ ఎప్పుడూ చట్టం చేయలేదు కదా. అందుకని కొన్ని చోట్ల ఫాలో అవుతున్నారు, కొన్ని చోట్ల ఫాలో అవ్వడం లేదు. 1994లో మొదట కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఆ తర్వాత కాలక్రమేణా పీజేఆర్ గారికి ఇచ్చినట్టున్నారు. అంతెందుకు 2015లో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఓడిపోయింది, కేవలం 3 సీట్లే వచ్చాయి. వాళ్ళకు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. తర్వాత కాలక్రమేణా సర్లే ఒకరు ప్రశ్నించడానికి ఒకరు ఉంటే బాగుంటుందని తర్వాత ఇచ్చారు. అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఇవ్వడం లేదు. చట్టానికి సంబంధం లేదు కాబట్టి, సాంప్రదాయమే కాబట్టి కొన్ని చోట్ల సాంప్రదాయం ఫాలో అవుతున్నారు, కొన్ని చోట్ల అవసరం లేదని వదిలేస్తున్నారు. ఇదంతా కూడా ప్యూర్లీ నేను ఇవన్నీ చదివిన తర్వాత నాకు వచ్చిన అవగాహన ప్రకారం ఏంటంటే, స్పీకర్ విచక్షణాధికారం. స్పీకర్ ఇష్టం, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అయితే ఇంత చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియామకాలు ఏమైనా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా వీళ్ళు నియామకాలు చేసేస్తే అది తప్పు కదా. అవన్నీ కూడా నైతికత కిందకి, తప్పు కిందకి వస్తాయి. ప్లస్ సాంప్రదాయాన్ని ఉల్లంఘించినట్టు కూడా అవుద్ది. 10% సీట్లు రాలేదు, మీ అభిప్రాయం మాకు అక్కర్లేదు, మాకు నచ్చిన వాళ్ళు మేము పెట్టుకుంటామనడం తప్పు, ఏకపక్ష నిర్ణయానికి దారితీస్తుంది. సో అందుకే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. అలాగే మరో పాయింట్ మనం చెప్పుకునే సందర్భంలో, ఇక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇక్కడ ఉన్న పార్టీల్లో ఒకటి కూటమి, 2 వైసీపీ, ఈ రెండే పరస్పర విరుద్ధమైన పార్టీలు. కూటమిలో ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. వాళ్ళందరూ కూడా అధికార పక్షంలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరా? ప్రశ్నించలేరు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపగలరా? ఎత్తి చూపలేరు. అలాగే రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఏమైనా గట్టిగా మాట్లాడగలరా? మాట్లాడలేరు. ప్రభుత్వం మీద ఏమైనా అవినీతి జరుగుతుంటే ఆరోపణలు చేయగలరా? చేయలేరు. ఇవన్నీ ఎవరు చేయాలి? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేయాలి.
లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ చట్ట ప్రకారం వైసీపీకి లేదు కాబట్టి మాకు లేదు కాబట్టి మేము ప్రశ్నించం, మేము విమర్శించం, మేము ఆరోపణలు చెయ్యం, మేము అసెంబ్లీకి రాము అంటే కుదరదు. మీడియా ముందు ఉత్తుత్తి ఆరోపణలు చేయడం వేరు, అసెంబ్లీకి వెళ్ళి ఆరోపణలు చేయడం వేరు. మీడియా ముందు మాట్లాడడం వేరు, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం వేరు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడింది రికార్డ్స్లో ఉండిపోద్ది. కోర్టుల్లో కానీ అసెంబ్లీలో కానీ ఏం జరిగినా కోర్టులు ఇచ్చే తీర్పులు 100 ఏళ్ల తర్వాత అయినా సరే మనం ఆ తీర్పును ప్రస్తావించవచ్చు. అలాగే అసెంబ్లీలో జరిగిన చర్చ, లోక్సభలో జరిగిన చర్చ, చట్టసభలో జరిగిన చర్చలు, సభ్యులు మాట్లాడిన మాటలు 100 ఏళ్ల తర్వాత అయినా మనం వాటిని ప్రస్తావించవచ్చు. ఇవన్నీ కూడా ఆన్ రికార్డు ఉండిపోతాయన్నమాట. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడేదానికంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఆన్ రికార్డు ఉంటుంది, వాల్యూ ఉంటుంది, విలువ ఉంటుంది. సో వాళ్ళు సాంప్రదాయం పాటించడం లేదు, లేదా చట్టం పాటించడం లేదు, మాకు అది ఇవ్వడం లేదు కాబట్టి మేము వెళ్ళం అనుకుంటే ఈంది తప్పు. ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఇద్దరిది తప్పు పడతాను నేనైతే. ఇక్కడ అధికార పక్షం వాళ్ళు కూడా సర్లే ఆయన రాని, అసెంబ్లీకి రాని, ఆయనకి ఏం కావాలో అది ఇచ్చేద్దాంలే. ఏముందండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు కావాలా, సెపరేట్ అలవెన్సులు కావాలా, సరే ఇచ్చేయండి. ఆయనకేమైనా డబ్బులు తక్కువ, పోనీ ఆయనకి ఏమైనా కారు కావాలా, లేదా ఒక అసెంబ్లీలోకి వెళ్ళడానికి సెపరేట్ గేట్ కావాలా? ఆయన అడుగుతున్నది అవే. ఆయనకేమో డబ్బులు తక్కువ కాదు, ఆయనకు గౌరవం కావాలి, క్యాబినెట్ ర్యాంక్ కావాలి, ప్లస్ అసెంబ్లీలోకి వెళ్ళడానికి సెపరేట్ గేట్ కావాలి, ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో అవి కావాలి. ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఫెసిలిటీస్ ఓన్లీ, నాట్ ఫర్ పబ్లిక్ ఇష్యూస్. అర్థమైంది కదా? సో ప్రజా సమస్యలను మాట్లాడడానికి సౌకర్యాలు ఈ 10% అక్కర్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు అవి లేకపోయినా వెళ్ళొచ్చు అసెంబ్లీకి. సో అంటే ఇక్కడ ఈ రాజకీయాలు ఎంత వరస్ట్గా ఉన్నాయనడానికి ఇది ఉదాహరణ అనమాట. సో ఇక్కడ ప్రభుత్వం అవసరమైతే ఒక మెట్టు దిగవచ్చు. సరే మేము చేసిన తప్పులను మీరు ప్రస్తావించండి, మా మీద ఆరోపణలు చేయండి, మీరు అసెంబ్లీకి రండి, సో మీకు ఏం కావాలో అది ఇస్తాము అని చెప్తే వీళ్ళు ఒక మెట్టు దిగినట్టు ఉంటుంది. సరే నాకు మీరు ఇచ్చే హోదా కాదు ముఖ్యం, నాకు ప్రజా సమస్యలు ప్రస్తావించడం ముఖ్యం, సో మీరు చేసే తప్పులను మీకు తెలియజెప్పడం ముఖ్యం, మీరు చేసే అవినీతిని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడం ముఖ్యం కాబట్టి నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆయనకు విలువ కాపాడుతుంది. సో ఇక్కడ ఎవరు మెట్టు దిగట్లేదు, గట్టు మీద ఎక్కి కూర్చుంటున్నారు. నా అభిప్రాయం అయితే ప్రతి చట్టసభలో కూడా సుప్రీంకోర్టు ఏదైతే గతంలో ఈ 2017-18 చెప్పిందో ప్రతి చట్టసభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే వ్యతిరేకించే వాళ్ళు, విపక్షాలు ఉండాలి, విపక్ష సభ్యులు ఉండాలి. అలా ఉంటే ప్రభుత్వానికి భయము, భక్తి ఉంటాయి. అందరూ పొగిడే వాళ్ళే, అందరూ భజన చేసే వాళ్ళే అయితే బోరు కొడుతుంది, చిరాగ్గా ఉంటుంది, అండ్ ప్రజా సమస్యల ప్రస్తావనకు రావు. సో అందుకే ఈ విషయంలో ఇవ్వాలా వద్దా అనేది ఎవరి విచక్షణాధికారం వాళ్ళది, ఎవరి నిర్ణయం వాళ్ళది. ఇది మనం జర్నల్స్ కానీ, చట్టాలు కానీ, లేదా సాంప్రదాయాలు కానీ, గతంలో జరిగిన పరిణామాలు కానీ ఏం స్టడీ చేసినా ఒక కంక్లూజన్కి అయితే రాలేము. థ్యాంక్ యూ.